అందరికీ నమస్తే. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ తింటా ఉంటే తినాలనిపించే మురుకులను తయారు చేశాను. ఎలా చేశానో చూద్దాం. 4 కేజీల రేషన్ బియ్యాన్ని శుభ్రం చేసుకొని 1/2 కేజీ మినప్పప్పును దోరగా వేయించుకొని 1/2 కేజీ శనగపప్పును కూడా దోరగా వేయించుకోవాలి. 30 గ్రాముల జీలకర్రని దోరగా వేయించుకొని 30 గ్రాముల నువ్వులను కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని అన్నిటిని శుభ్రం చేసుకున్న తర్వాత వేపుకున్న మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, 25 గ్రాములు ఓమని వేసి ఇప్పుడు అన్నిటిని మిక్సీ చేసి పిండి పట్టించుకోవాలి. పట్టించిన పిండిలోనికి 10 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి నువ్వులను కూడా వేసి 100 గ్రాముల అల్లం వెల్లిపాయ పేస్ట్ గోరువెచ్చని నీటిలో కలిపి పిండిలోకి వేసి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండి అంతటిని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నూనెలోకి వేసినప్పుడు టపాకాయలాగా టపటప పేలుతూ ఉండేయండి. అందుకే అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే మురుకుల మిషన్లో పిండి పెట్టి ఈ విధంగా మురుకులన్నిటిని వేసుకోవాలి. మా తెలంగాణలో వీటిని మురుకులు అంటారు, షేవిలు అంటాము. వేడివేడి పాలల్లో కానీ వేడివేడి టీలో కానీ నానేసుకుని తింటే సూపర్గా ఉంటాయండి. ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.